కొన్నిచ్చివా గైస్, ఈ వీడియోలో డ్రాగన్ బాల్ సూపర్ హీరో మూవీ డిస్కస్ చేసుకుందాం. డ్రాగన్ బాల్ సూపర్ లాస్ట్ చాప్టర్ లో బ్లాక్ ఫ్రైజ్ వస్తాడు కదా, దాని తర్వాత గోకు వెజిటా అక్కడ ఉండి బ్రోలీతో పాటు ట్రైనింగ్ తీసుకుంటారు లార్డ్ బేరస్ దగ్గర. ట్రంక్స్, గోటాన్ వీళ్ళిద్దరు కూడా ఎదుగుతూ ఉంటారు. అప్పుడే ట్రంక్స్ కి మాయ అంటే లైట్ గా ఇష్టం ఏర్పడుతుంది. ట్రంక్స్ అయితే మాయని ఇంప్రెస్ చేద్దామని చాలా ట్రై చేస్తాడు, కానీ ఏవి వర్కౌట్ అవ్వ. ఇలాగున్నప్పుడు ఒకడు వస్తాడు, తన పేరు హీడో. తను రకరకాల రోబోట్స్ తోను వాటితోనూ మొత్తం గోల్మాల్ చేస్తే తనని పట్టుకుని లాకప్ లో వేస్తారు. ఇప్పుడు దీని గురించి డీప్ గా వెళ్తే తర్వాత ఏమవుతుందంటే రెడ్ రిబ్బన్ ఆర్మీ. రెడ్ రిబ్బన్ ఆర్మీ అనేది డ్రాగన్ బాల్ సిరీస్ నుంచి ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే మెయిన్ వరల్డ్ డామినేషన్ కోసం ఉండేది. ఫస్ట్ అయితే రెడ్ రిబ్బన్ అనే అతను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. తర్వాత గోకు దీన్ని మొత్తాన్ని అంతం చేశాడు. కానీ అంతం చేసిన దాంట్లో కొంచెం మిగిలితే రెడ్ రిబ్బన్ వారసుడైన మెజంతా రిబ్బన్ మొత్తం తీసుకుని అతను ఇంకొక ఆర్మీని ఫామ్ చేస్తాడు. ఇందాక మాడుకున్నాం కదా డాక్టర్ హీరో అని, చిన్నగా పొట్టుకున్నాడు. ఆడ యాక్చువల్ గా డాక్టర్ జీరో అని. డ్రాగన్ బాల్ సాగా ఇంకా డ్రాగన్ బాల్ జీ సాగాలో కూడా ఆండ్రాయిడ్స్ వస్తాయి కదా, 1817 ఆండ్రాయిడ్స్, తర్వాత సెల్, వీళ్ళందరినీ తయారు చేసింది కూడా డాక్టర్ జీరో. డాక్టర్ జీరో ఒక వారసుడు హీడో. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. పిక్కలో ప్యాన్ ని కూల్ నుంచి తీసుకొస్తాడు. ఇలా ఉన్నప్పుడు మనకు మెజంతా రిబ్బన్ కనపడతాడు. అతను డాక్టర్ హీడోని హైర్ చేసుకుందాం అనుకుంటాడు. అప్పుడే లాకప్ లో ఉన్న డాక్టర్ హీడో జాయిగా బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ హీడో నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే, బియంతా ప్రెసిడెంట్ ఆఫ్ రెడ్ ఫార్మాస్యూటికల్స్ అని డాక్టర్ హీడో అంటాడు. నీకా తెలుసు నా గురించి అంటే, నీ గురించి నేను చూసా, మళ్ళీ చెప్పు అని మెజంతా అడుగుతాడు. నేను ముందే మీ డ్రైవర్ అని స్పాట్ చేశాడు, నేను అతన్ని స్పై చేస్తున్నా, కమ్ ఆన్ హచిమారు అంటే ఒక చిన్న స్పై బాస్ తన దగ్గరకు వస్తుంది. అతను చెప్తాడు, ఆడియో క్వాలిటీ అంత బాగాలేదు కానీ నేనైతే అన్నా రెడ్ రిబ్బన్ గురించి అని చెప్తాడు. ఓ నీకు అప్పుడే అంత తెలుసా అని మెజంతా ఆశ్చర్యపోతాడు. సో ఫ్యాంటాస్టిక్. అయితే కార్లోకి ఎక్కువని మెజంతా హీడోని కార్లోకి ఎక్కమంటాడు. హీడో కార్లోకి ఎక్కితే అతన్ని అనుసరిస్తూ క్రిల్ వెంటాడుతూ ఉంటాడు. అలా వెంటాడి మెజంతా కార్ ని పట్టుకుని ఉంటాడు. ఆ స్పై ఇన్సెక్ట్ క్రిల్ ని గమనిస్తుంది. క్రిల్ తప్పించుకుని ఉంటాడు, కానీ అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు క్రిల్ ఆ వాస్ప్ ని కాలుస్తాడు. డ్రైవర్ కి సడన్ గా అది అద్దం ముందు వస్తే ఏం చేయాలో తెలియక ఒకేసారి ఒక డ్రిఫ్ట్ వేస్తాడు. అప్పుడే తన ఒక డీల్ కుదుర్చుకుంటాడు, ప్రతి ఆండ్రాయిడ్ కి 1 బిలియన్ జర్నీ ఇస్తా అని చెప్పి. నేను మీతో కోఆపరేట్ చేస్తున్నాను, ఎందుకంటే కన్సిడరేట్ ఫండింగ్ మీరు ఇస్తున్నారు, దానివల్ల నేను గ్రేటెస్ట్ ఆండ్రాయిడ్ ఇన్ ద హిస్టరీ క్రియేట్ చేస్తా, కానీ నాకు మీలాంటి పెద్ద అంబిషన్స్ ఏం లేవు అని డాక్టర్ హీడో అంటే, సరే అని మెజంతా అంటాడు. ఇలా ఉన్నప్పుడు ఆ డ్రైవర్ కార్ సరి చేస్తాడు. నువ్వు ప్రజల్లోకి ఎలాగెళ్ళావు అని మెజంతా అడిగితే, ఇది మొత్తం క్యాప్సూల్ కార్పొరేషన్ వల్ల, థ్యాంక్స్ టు బుల్మస్తాన్ అని ట్రంక్స్ ని రెఫర్ చేస్తాడు. ఆ కింద పడిన పురుగు మళ్ళీ రిపోర్ట్ తెచ్చుకుని తన వెనకమాల నుంచి టర్బో ఆన్ చేసి ఆ కారు పైన ఉన్న క్రిల్ ని పక్కన పడేలా చేస్తుంది. పిక్కలో ప్యాన్ ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. అలాగా సడన్ గా ఒకసారి ప్యాన్ పిక్కలను కొడదాం వస్తే పిక్కలో చేసి డాజ్ అయి ఉంటే ఇల్లు గోడకు తగులుతుంది. నువ్వు బాగానే ఉన్నావా ప్యాన్ అని అడిగితే, యా నేను ఫైన్ పిక్కలో అంటే, ఈ రోజుకి చాలు అని పిక్కలో అంటాడు. ఓకే ఇంకొండి వాటర్ అని చెప్పి ప్యాన్ పిక్కలోకి వాటర్ ఇస్తుంది. నేను అనుకుంటుంది ఏంటంటే, మీ ఫాదర్ కన్నా ఇంకెక్కువ టాలెంట్ ఉన్నట్టుంది ప్యాన్ అని పిక్కలో ప్యాన్ తో అంటాడు. కానీ నాకు చేతిలో కీ బ్లాస్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలని ఉంది, అదే గోటని ఇంకా ట్రంక్స్ చేస్తారు కదా అని ప్యాన్ అడుగుతుంది. నేను ముందే చెప్పాను కదా, ఫస్ట్ బేసిక్స్ మాస్టర్ చేయాలి, నువ్వు ప్రస్తుతానికి ఇంకా ఎగరలేవు అని పిక్కలో అంటాడు. అప్పుడు ప్యాన్, అవును అది చాలా కష్టంగా ఉంటుంది అని ప్యాన్ అంటుంది. అఫ్ కోర్స్ కష్టంగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయంటే ప్యాన్ అంతా కష్టపడి కామోడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు పిక్కలో దాన్ని ఫోర్స్ చేయకు, దాని అంతా అదే రావాలి, దాంతోనే చీ కంట్రోల్ అవుతుంది. ఓకే ట్రై చేస్తాను. ప్యాన్ జాయిగా ఎగురుతున్నట్టు ఉంటుంది కానీ ఎగరలేకపోతుంది. కంగారు పడాల్సిన పని లేదు, నీకు ఇంకా 3 సంవత్సరాలే కదా, ఇంకా టైం ఉంది. ప్లస్ ఇంకా సైన్స్ జీన్స్ అయితే వెంటనే ఇంప్రూవ్ అవుతావు నీ స్కిల్స్ లో పిక్కలో చెప్తాడు. పిక్కలో నీ వెన్న డాడీ స్ట్రాంగర్ అయి ఉండొచ్చు కదా తాతయ్య కన్నా అనుకుంటే అని ప్యాన్ అడుగుతుంది. గ్రాండ్ పంటే గోకు, యా అది అవ్వచ్చు కానీ ప్రస్తుతానికైతే అది అవ్వదు అని పిక్కలో అంటాడు. నేను ఎప్పుడు డాడీ ఫైట్ చేయడం చూడలే అని ప్యాన్ అంటుంది. ఎందుకంటే తనకు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అని పిక్కలో చెప్తాడు. ఇప్పుడు పిక్కలో నేను ఇంటికి తీసుకెళ్ళినా అని అడిగితే, పర్లేదు నేను ఒకదాన్ని వెళ్తాను అని ప్యాన్ అంటుంది. అయితే బాయ్ పిక్కలో అని చెప్పి ప్యాన్ వెంటనే పరిగెట్టేస్తుంది. తర్వాత రోజు పొద్దున్నే పిక్కలో తను మెడిటేషన్ చేస్తే తనకు ఫోన్ వస్తుంది. ఇంటికి ఫోన్ చేసేది ఎవరంటే విడాల్. గుడ్ మార్నింగ్ పిక్కలో అని చెప్పి విడాల్ ప్యాన్ ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురామంటుంది. అప్పుడు పిక్కలో, గుహ అన్నాడు కదా అంటే
గోహాన్ ప్రస్తుతానికి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద ఉన్నాడు. తను డిస్టర్బ్ చేయాలని లేదు. కరెక్ట్ గా 1 o'clock తీసుకొస్తే నేను మీకు టేస్టీ స్నాక్స్ ఇస్తా అని వీడాలంటుంది. చెప్పింది కదా నేను వాటర్ ఒకటే తింటా, అది నీకు తెలుసు కదా అని పిక్కలు అరుస్తాడు. అవునవును, అయితే నేను మళ్ళీ ఇలాంటి టెడ్డీ బేర్ మీకు ఇస్తా, థ్యాంక్స్ అని చెప్పి విడాలు పెట్టేస్తుంది. అలా పక్కకెళ్ళి చూస్తే ఎందుకు ఈ ప్లషెస్ నాకు అని చెప్తే అలా చాలా ప్లషెస్ ఉంటాయి అక్కడ. అప్పుడు పిక్కలో తన ఇంటి నుంచి బయటకు వచ్చి కోప్పడుతూ గోహాన్ దగ్గరికి వెళ్తాడు. గోహాన్ చీమల మీద రీసెర్చ్ చేస్తాడు. ఆ చీమల గురించి మర్చిపో, పాప నువ్వు పికప్ చేసుకుంటాం కన్నా ఇంకా ప్రయారిటీ థింగ్స్ ఏమన్నా నీకు అని పిక్కలో అరుస్తాడు. మీరున్నారు కదా పిక్కలో, అందుకే. ఇప్పుడు పిక్కలో ఏంటి అని చూస్తాడు. నిన్నేనా చంపుతుందా, ఒకసారి నా మధ్యలో ట్రైన్ చేస్తూ ఉండొచ్చు కదా, చెప్పలేం మళ్ళీ ఏ చెడు ఎప్పుడు రావచ్చు అని అడిగితే ఎందుకు మనకి వెజిటా ఇంకా నాన్న ఉన్నారు కదా అని గోహాన్ అంటాడు. అప్పుడే పిక్కలో అటాక్ చేస్తాడు. గోహాన్ దాన్ని తప్పించుకుని నేను మరీ అంత పాత పడినట్టు కనపడుతున్నానా పిక్కలో అని గోహాన్ అంటాడు. పిక్కలో కట్నీరు పని చేస్తాడు. నువ్వు మరీ సోమరపూతలాగా ఉన్నావు అని చెప్పి గోహాన్ డ్రెస్ మార్చేస్తాడు. ఇది హెవీగా ఉంది అని గోహాన్ అనుకుంటాడు. నాకు తెలిసి మెమరీస్ వస్తున్నట్టున్నాయి అని పిక్కలో అంటే దీంతో రిపోర్ట్ రాయడం కష్టం పిక్కలో అంటాడు. అప్పుడు పిక్కలో చాలే చేసింది, నేను ఒప్పుకున్నా, నీ డాటర్ నేనే పికప్ చేస్తాను, థ్యాంక్ యూ, సీరియస్లీ మేము ఇంకో ప్లస్ సెండ్ చేస్తాను పిక్కలో మీకు అని గోహాన్ అంటాడు. అప్పుడు పిక్కలో నాకు ఇంకోటి వద్దు, ఆయన మీకు ఎప్పుడు చెప్పాను నాకు అలాంటి ఫజీ థింగ్స్ నచ్చుతాయి అని చెప్పి అడికి అంత ధైర్యం అని పిక్కలో వెళ్ళిపోతాడు. ఎందుకు పిక్కలో ఎంత కోపంగా ఉన్నాడు అని పిక్కలో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడే పిక్కలో మీదకి ఒక బ్లాస్ట్ వస్తుంది. చూస్తే ఒక రోబోట్ తన చెస్ట్ మీద నెంబర్ 2 అని రాస్తుంటుంది. తను ఒక బ్లాస్టర్ పట్టుకుని ఉంటాడు. తను పిక్కలో మీద అటాక్ చేస్తే పిక్కలో కూడా తన డ్రెస్ తీసేసి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అలాగా తను బ్లాస్ట్ వేస్తూ ఉంటాడు పిక్కలో అటాక్స్ తప్పించుకొని. పిక్కలో అయినా కానీ తన హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి తను కొడతాడు. అలాగున్నప్పుడు అలా మల్టిపుల్ బ్లోస్ ఇద్దరికిద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత షే గుడ్ బై అని చెప్పి ఒక పెద్ద బ్లాస్ట్ తన బ్లాస్టర్ తో వదులుతాడు. పిక్కలో దాన్ని వెంటనే తప్పించుకుంటాడు. తను స్కాన్ చేసి చూస్తే తను ఎక్కడ కనపడలేదు కాబట్టి తను చనిపోయాడు అనుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిక్కలో తన పైకి వచ్చి తను ఫ్రీ తిరగనివ్వకూడదని చెప్పి తనని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా ఫాలో అయిన పిక్కలో అక్కడ ఒక సోల్జర్స్ లాగా డ్రెస్ మార్చుకుని తనని అటాక్ చేసిన వాడి దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ తెలిసేది ఏంటంటే తన పేరు గామా 2, తనలాంటి ఇంకో అతను ఉంటాడు, అతని పేరు గామా 1. గామా 1 చెప్తాడు, నువ్వు సరిగ్గా శవాన్ని చూసావా అని అడిగితే తన ఫుటేజ్ లో ఏదో ఒక చిన్నది వెళ్తున్నట్టు కనపడుతుంది. రెడ్ రిబ్బన్ ఆర్మీలో ఉన్న మెజెంటా యాక్చువల్ గా డాక్టర్ హీరోని మెనిపులేట్ చేస్తాడు. ఎలాగంటే గోకు వెజిటా వీళ్ళు ఏలియన్స్ అని, ఇంకా నమ్మకియన్స్ కూడా ఏలియన్స్ అని చెప్పి వీళ్ళందరూ కలిసి ప్రపంచానికి హాని తల్లి పెడుతున్నారని చెప్పి ఇంకా దానికి ఎదురుగా నిలిచేది రెడ్ రిబ్బన్ ఆర్మీ అని చెప్పి చెప్తాడు. సో డాక్టర్ హీరోకి ఇది మొత్తం మంచిగా చేస్తున్నా అని చెప్పి అనుకుంటాడు. సేమ్ గామా 1 గామా 2 కూడా ఈ రకంగానే అనుకుంటారు. అప్పుడు గోకు గురించి, వెజిటా గురించి, మాజిన్ బు, హెర్క్యుల్ వీళ్ళందరి గురించి డిస్కస్ చేసుకుంటారు. ఫస్ట్ వీళ్ళేమనుకున్న మెయిన్ విలన్స్, వీళ్ళని అంతం చేస్తే మనం ప్రపంచం దక్కించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ లో ఉంటారు. కంగారు ఉంది, గామాస్ చూసుకుంటే ప్రస్తుతానికి ఈవెన్ ఆ కింగ్ పిక్లోన్ కూడా గామా 2 ఈజీగా బీట్ చేశాడు అని డాక్టర్ హీరో చెప్తాడు. అప్పుడే డాక్టర్ హీరో ఎప్పుడైతే గామాస్ పవర్ఫుల్ గా ఉన్న వాళ్ళందరినీ అంతం చేస్తారో ఇంకా జాయిగా ఆర్గనైజేషన్ స్టార్టింగ్ విత్ బుల్మాతో డిఫీట్ చేద్దాం. సరే కానీ డాక్టర్ హీరో సల్మాక్స్ ఎప్పుడు రెడీ అవుతాడు అని మెజెంటా అడుగుతాడు. ఇక్కడ ఉన్న మార్వేస్ లోని పిక్లో సల్మాక్స్ అని ఆశ్చర్యపోతాడు. మీరు కంగారు పడాల్సింది ఏం లేదు, గామాస్ చూసుకుంటే ప్రస్తుతానికి సల్మాక్స్ తో పని లేదు అని అంటాడు. క్వశ్చన్ చెప్పిన దానికి ఆన్సర్ చేయండి డాక్టర్ హీరో అంటే తనకి ఇంకా టైం పడుతుంది, కానీ నువ్వు చాలా మటుకు అయిపోయింది అన్న డాక్టర్ హీరో అని మెజెంటా అడుగుతాడు. సెల్ బాడీ అయితే కంప్లీట్ అయింది, కానీ తనని కంట్రోల్ చేసే ప్రోగ్రామ్ ఇంకా తన మైండ్ లో కంప్లీట్ అవ్వలే, దీన్ని కంగారు పట్టకూడదు అని డాక్టర్ హీరో అంటే ఇంకా వెయిట్ చేయలేను అని మెజెంటా అంటే కొద్దిగా పేషెంట్ గా ఉండండి, మీరు ఇంకెక్కువగానే రివార్డ్ అవుతారు అని డాక్టర్ హీరో అంటాడు. నీకు సెల్ మ్యాక్స్ గురించి బాగా చేసినట్టు చెప్తున్నావు ఏంటి అని మెజెంటా అడుగుతాడు. అఫ్ కోర్స్ డాక్టర్ జీరో ప్లాన్స్ బ్లూ ప్రింట్ చూస్ చేసి నేను సెల్ అని తయారు చేస్తా, కానీ సెల్ ఒక టైప్ ఆఫ్ 100 తను సెల్స్ అన్ని జాయిగా న్యాచురల్ గా గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి దానికి టైం పడుతుందని డాక్టర్ హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే మనకి గామాస్ ఉన్నాయి కదా, ఇంకా అర్జెంట్ అయితే అని డాక్టర్ హీరో చెప్తే చాలు నాకు ఈ సోది, నాకు సెల్ మ్యాక్స్ ఇప్పుడే రన్ అవ్వాలి అని మెజెంటా అంటాడు. కమాండర్ మెజెంటా ఒకసారి వినండి, ఇది ఒక బీస్ట్, మీకు ముందు తెలిసిన సెల్ కన్నా చాలా పవర్ఫుల్, దీన్ని ప్రీమెచ్యూర్ గా వదిలితే ఏం చేస్తుందో చెప్పలేం, అసలు తను కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఇది మీరు రూల్ చేద్దాం అనుకున్న ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, ప్రస్తుతం వరకు గామాస్ ని వాడదాం మనకు ఎదురు నిలబడ్డ వారికి, దాని తర్వాత సెల్ మ్యాక్స్ ని యాక్టివేట్ చేసి రివీల్ చేయొచ్చు మీ డామినేషన్, సో నేను నమ్మొచ్చా అని అడిగితే అఫ్ కోర్స్ నమ్మొచ్చు డాక్టర్ హీరో చెప్తాడు. ఇది మొత్తం పెక్కలో విని బుల్మాక్ ఫోన్ చేసి కోకు వెజిటా ఉన్నారా, అర్జెంటుగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వు అని బుల్మాక్ చెప్తాడు. పెక్కలో సోలియర్ సూట్లోనే అక్కడి నుంచి వెళ్ళిపోయి యాజిరోబి దగ్గరికి వెళ్ళి సెన్సు బీన్స్ తీసుకుంటాడు. అప్పుడే పెక్కలో బుల్మాక్ ఫోన్ చేసి వాళ్ళని రీచ్ అయ్యావా
అని అడుగుతాడు. సారీ పిక్కలో, ఆ డివైస్ ఎక్కడుందో కనపడట్లేదు అని బుల్మా చెప్తుంది. సరే అయితే వెతుకుతూ ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే అక్కడున్న కోరిన్ వచ్చి వాళ్ళకి చెప్పలేకపోతున్నామా అని అడుగుతాడు. ఈ లోపు పిక్కలో చూస్తుంటే గామా 1-2 గోకుని వెజిటాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నట్టున్నారు అని అనుకుంటాడు. అప్పుడే కోరిన్, సోన్ గోహాన్ ఉన్నాడు కదా, నువ్వే ఒకసారి చెప్పావు కదా, తనే ఈ ప్లానెట్ లో స్ట్రాంగెస్ట్ కింద అవ్వచ్చు, తను ఒకసారి తన మైండ్ పెడితే అని అడుగుతాడు. ప్రస్తుతం తనతో అంత పని అవ్వదు. ఇంకా పిక్కలో అలా ఆలోచిస్తుంటే ఆండ్రాయిడ్ 17-18 డేటా కూడా డాక్టర్ హీడో దగ్గర ఉండుంటుంది. ఇంకా మాజిన్ బో చూస్తుంటేనేమో లాంగ్ న్యాప్ లో ఉన్నాడు అని కోరిన్ చెప్తే, ఐ థింక్ ఎవరు మిగిలారు అని అడిగితే పిక్కలో తను కింద కొంగి, మీరు అతన్నే చూస్తున్నారు, ఇప్పుడు అంత నాతోనే ముడిపడి ఉంది అని పిక్కలో అనుకుంటాడు. అలా ఉన్నప్పుడు పిక్కలో, హ్యాంగ్ ఆన్, మేబీ డెండే నాకు హెల్ప్ చేయొచ్చు అని పిక్కలో అనుకుంటాడు. బుల్మా ఇంట్లో డైనోసార్ దాంతో ఆడుతూ ఉంటుంది. దాన్ని చూసి బుల్మా కాంటాక్ట్ చేస్తుంది. కానీ లోపు విస్ తన స్టాఫ్ ని పక్కన పెట్టి బ్రోలీ, గోకు ఇద్దరు ఫైట్ చేస్తారు. వాళ్ళ ట్రైనింగ్ ని గమనిస్తూ ఉంటుంది. వెజిటా ఏమో అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. పిక్కలో డెండే దగ్గరికి వెళ్తాడు. పిక్కలో డెండేని, నమక్యన్స్ ఎల్డర్ కి ఒక ఎబిలిటీ ఉంటుంది కదా, వాళ్ళలో ఉన్న లాటెంట్ అబిలిటీని గోహాన్ ని ఎవేకన్ చేసినట్టు నాలో కూడా నువ్వు లాటెంట్ పొటెన్షియల్ ని ఎవేకన్ చేయగలవా అని అడుగుతాడు డెండేని. అప్పుడు డెండే, నాకు ఈ టైంకి ఇంకా సాధ్యపడదు, నేను ఇంకా పెద్దవన్న అయి ఉండాలి అని డెండే సమాధానం ఇస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేయగలం అని పిక్కలో డెండేని అడిగితే, నువ్వు షెన్రోన్ అడగొచ్చు కదా అని చెప్పి డెండే ఐడియా ఇస్తాడు. అయితే పిక్కలో బుల్మా దగ్గరికి వెళ్లి షెన్రోన్ సమ్మన్ చేస్తాడు. సమ్మన్ చేసిన తర్వాత పిక్కలో, హై మాస్టర్ పిక్కలో అని షెన్రోన్ అంటుంది. ఏ షెన్రోన్, నువ్వు నాలో ఉన్న లాటెంట్ పొటెన్షియల్ ని బయటికి తీయగలవా గ్రేట్ ఎల్డర్ చేసేటట్టు అని అడిగితే, అఫ్ కోర్స్ చేయగలను, ఇదే నీ విషయం అని షెన్రోన్ అడుగుతుంది. అవును ఇదే, దాన్ని సాధ్యం చేయని అడిగితే షెన్రోన్ కళ్ళు మెరిసి సడన్ గా పిక్కలోకి తన ఎనర్జీ మొత్తం పెరగడం గమనిస్తాడు. అయితే ఇంకా 2 కోరికలతో ఏం చేస్తారు అని చెప్తే, బుల్మా కూడా ఇంకేమైనా విషెస్ ఉన్నాయని షెన్రోన్ అడిగితే, బుల్మా ఏమో ఆ 2 విషెస్ తో తను ఒక చిన్నపాటి సర్జరీ చేసుకుంటుంది. అంతా అయిపోయాక బుల్మా కూడా గుర్తొస్తుంది, మనం వెజిటాని గోక్కుని ఇక్కడికి టెలిపోర్ట్ చేయమని అడగొచ్చు కదా అని బుల్మా అంటుంది. పిక్కలో, కదా నువ్వు అడగొచ్చు కదా అని పిక్కలో అడిస్తే, నీకు ఆ మాత్రం గుర్తులేదా అని బుల్మా అంటుంది. అప్పుడే దీన్ని మొత్తం ట్రంక్స్ గమనించి గోటాన్ చెప్తాడు, గోటాన్ పిక్కలో జస్ట్ నా ప్లేస్కి వచ్చాడు, చూస్తుంటే ఏదో పెద్దదయ్యేలాగా ఉంది అని ట్రంక్స్ చెప్తాడు. నువ్వు నిజంగానే చెప్తున్నావా? అవును, నువ్వు వెంటనే ఇక్కడికి రా అని ట్రంక్స్ అంటాడు. నేను ప్రస్తుతానికి గ్రౌండెడ్ అయి ఉన్నా, మదర్ నన్ను కనీసం స్కూల్కి కూడా వెళ్ళనివ్వడం లేదు, అయితే ఏదో స్టడీ స్టేషన్ ఉందని చెప్పి ఇక్కడికి రా అని గోటానికి చెప్తాడు. అయితే మనం ఏదో ఒకటి చేద్దాం, నువ్వు గమ్మునరా అని ట్రంక్స్ చెప్తాడు. అయితే మీజంతా వీళ్ళందరూ కలిపి గోహాన్ ని గురించి స్టడీ చేస్తారు. వాళ్ళకి తెలిసేది ఏంటంటే గోహాన్కి ఒక కూతురు ఉందని. అయితే వాళ్ళందరూ కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కిడ్నాప్ చేసే వాళ్ళతో వెళ్ళేటప్పుడు పిక్కలో కూడా వెళ్తాడు. తర్వాత పిక్కలో ఇంకో అతనితో పాటు ప్యాన్ ని కిడ్నాప్ చేయడానికి వెళ్తారు. అక్కడ ప్యాన్ ఉంటుంది. వాళ్ళ టీచర్, మీ మమ్మీ ఇంకా రాలేదా అని అడిగితే, పిక్కలో కాకుండా తనతో వచ్చిన అతను ఫస్ట్ ప్యాన్ దగ్గరికి వెళ్తాడు. ప్యాన్, మీ మమ్మీ పంపింది మిమ్మల్ని తీసుకురమ్మని అని అతను అంటే, ప్యాన్ వెంటనే తనని బీట్ చేస్తుంది. తర్వాత పిక్కలో వెళ్ళగానే ఫస్ట్ ప్యాన్ ఒక అటాక్ స్టాన్స్ లో ఉంటుంది, కానీ పిక్కలో మీరా అని ప్యాన్ అంటుంది. అప్పుడే ఆ బీట్ చేసిన అతనితో పాటు పిక్కలో ప్యాన్ ని ఆ షిప్ లో తీసుకెళ్లి ప్యాన్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది ఒక ఈవిల్ ఆర్గనైజేషన్, దగ్గరికి ఒకడు వచ్చాడు, తనని ఫాలో అయ్యి వెళ్తే వాళ్ళు వరల్డ్ డామినేట్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని మనం ఆపాలి, అలాగే ఒక ప్లాన్ ఉందని ప్యాన్ కి వెళ్ళిన వెంటనే ఒక హెల్ప్లెస్ గోల్ లాగా యాక్ట్ చేయి అని ప్యాన్ కి చెప్తాడు. అలాగే పిక్కలో అని ప్యాన్ అంటుంది, మీ ఫాదర్ కి రికార్డింగ్ చేస్తున్నా అని చెప్పి రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ప్యాన్ ఏమో నన్ను కాపాడండి అని అంటుంది. దాన్ని వాళ్ళు రికార్డ్ చేసి గోహాన్ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ వాళ్ళతో పాటు పిక్కలో ఉంటాడు. అప్పుడే గోహాన్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు పిక్కలో అనుకుంటాడు, ఈవెన్ ప్యాన్ కూడా రియలైజ్ అయింది నా చీని, గోహాన్ రియలైజ్ అవ్వలేకపోతున్నాడు అని పిక్కలో అనుకుంటాడు. అప్పుడు పిక్కలోతో పక్కన వచ్చిన సోల్జర్, నువ్వు బతకాలంటే నాతో రా అని అంటే తలుపులు మూసేస్తాడు. కానీ మీరు వెళ్ళకపోతే నేను పోలీసుని పిలుస్తా అని గోహాన్ అంటే తను రికార్డింగ్ వీడియో చూపిస్తాడు. ప్యాన్ కి ఏమైంది అని చెప్పి తను వెంటనే కోపంగా వచ్చి ఫుల్ గా సూపర్ సైన్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి పవర్ అప్ అవుతాడు. ప్యాన్ కి ఏమైనా అయితే నీ సంగతి తెలుస్తా అని చెప్పి ఫుల్ గా పవర్ అప్ అయితే అక్కడున్న గ్రౌండ్ మొత్తం గోహాన్ పవర్ వల్ల ప్రెజర్ కి దిగిపోతుంది. ఆ ఇల్లు కూడా కొద్ది కింద పడుతుంది. చూస్తుంటే బానే ఉంటుంది అని పిక్కలో అనుకుంటాడు గోహాన్ ని చూసి. గోహాన్ వాళ్ళు చెప్పినట్టే విని వాళ్ళతో పాటు రెడ్ రిబ్బన్ ఆర్మీ బేస్ కి వెళ్తాడు. ఆ షిప్ ల్యాండ్ అయ్యేలోపే ఆ షిప్ లో నుంచి దూసుకుని కిందకు వస్తాడు. అప్పుడు దూరం నుంచి ప్యాన్ గమనించి గోహాన్ వెంటనే ప్యాన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. కరెక్ట్ గా ప్యాన్ దగ్గరికి చేరుకునే లోపు గామా 2 వచ్చి అడ్డుకుంటాడు. మీరేం చేస్తున్నారు అని గోహాన్ అడిగితే, ఇప్పుడు నువ్వు తలపడాల్సింది నాతో అని గామా 1 గోహాన్ తో తలపడతాకి రెడీ అవుతాడు. గోహాన్ సూపర్ సైన్ లా మారి గామా 1 గోహాన్ ఇద్దరు ఫైట్ చేస్తారు. అసలు మీరెవరు, అసలు మీరేం చేస్తున్నారు అని చెప్పి గోహాన్ అడిగితే
గామా 1 మేము జస్ట్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అంతే, జస్టిస్ కోసం అని గామా 1 సమాధానం ఇస్తాడు. అలాగుండగా గోహాన్ ఇంకా గామా 1 ఫుల్ గా ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇలాగైతే కుదరదని చెప్పి ప్యాన్ వెనక్కి పిక్కలో వస్తాడు. ఇప్పుడు ప్యాన్ దగ్గరికి వచ్చి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ప్యాన్ ని చేతిలో పట్టుకుని ఏడిపిస్తున్నట్టు పిక్కలో యాక్ట్ చేస్తే ప్యాన్ కూడా ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. అప్పుడు గామా 1 నువ్వు అలా చేయొద్దు ఆపే చెప్తున్నప్పుడు గోహాన్కి ఇంకా కోపం వచ్చి అలా పవర్ అప్ అవుతాడు. తనకు వచ్చే పవర్ అప్ కి అప్పుడు దాకా పడుతున్న వర్షం మేఘాలన్నీ చల్లాచెదిరైపోయి మొత్తం ఎండ పడడం మొదలవుతుంది. ఇలా ఉన్నప్పుడు క్రిలిన్ వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కడి నుంచో బయటకు వస్తూ ఉంటాడు. అప్పుడే క్రిలిన్ పై ఆఫీసర్ క్రిలిన్ ఫోన్ చేసి మేము రెడ్ రిబ్బన్ ఆర్మీ లొకేషన్ కనిపెట్టాం అని చెప్పి ఆ కోఆర్డినేట్స్ పంపుతుంది. కోఆర్డినేట్స్ చూస్తే ఆలేక్ దగ్గరే గోహాన్ చీ ఉన్నట్టుంది అని క్రిలిన్ సెన్స్ చేస్తాడు. అప్పుడు ఆండ్రాయిడ్ 18 నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, రెస్టారెంట్ ప్లాన్స్ ఏమైంది అని అడుగుతుంది క్రిలిన్ ని. క్రిలిన్ సారీ చిన్న పని పడింది అని చెప్తే నేను అక్కడ ఒక అమ్మాయిని చూస్తున్నాం కదా అని ఆండ్రాయిడ్ 18 అడుగుతుంది. అవును తినే సర్జన్ నట్స్ మా బాస్ తెలుసులే, నేను నీతో వస్తా అని ఆండ్రాయిడ్ 18 అడుగుతుంది. ఓకే అవసరం ఉంటుందేమో అని క్రిలిన్ అనుకుంటాడు. అలాగా గోహాన్ గామా 1 ఇంకా ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ప్యాన్ పిక్కలో చూస్తుంటే మీ నాన్న మళ్ళీ యాక్షన్ లోకి వచ్చినట్టున్నాడు అని పిక్కలో అంటే ఊహూ అని ప్యాన్ ఆనందపడి ఇద్దరు ఫిస్ట్ పంపించుకుంటారు. వాళ్ళ ఫైట్ ని మజంతా హీడో గమనిస్తారు. ఇందాక ఇక్కడ క్యానిబల్ అన్నావు కదా, అసలు నువ్వేమంటున్నావు అని గామా 1 ని గోహాన్ అడుగుతాడు. నేను మీ గురించే మాట్లాడుతున్నా అని గామా 1 అని షూట్ చేస్తాడు. ఆఫ్రికన్ సోది ఒక చైల్డ్ ని కిడ్నాప్ చేసింది మీరు, ఇక్కడ ఎవరు ఈల్డ్వర్స్ అని గోహాన్ అడుగుతాడు. నెవర్ అని గామా 1 అంటాడు. గామా 1 కామవు అని డాక్టర్ హీడో అని గామా 2 నువ్వు కూడా వెళ్ళు అని ఆర్డర్ వేస్తాడు. సరే సరే అని గామా 2 వెళ్లే లోపు పిక్కలో తన హెల్మెట్ తీసి హెడ్ కేసు కొడతాడు. నువ్వు ఉండగా జరగదని చెప్పి పిక్కలో కూడా కొద్దిగా ఎనర్జైజ్ అయితే తన సోల్జర్ డ్రెస్ చిరిగిపోతుంది. వెల్ చూస్తుంటే కింగ్ పిక్లో తానే వచ్చినట్టున్నాడే అని గామా 2 అనుకుంటాడు. కింగ్ కాదు నార్మల్ పిక్లో, నేను ముందే చెప్పాను కదా అని పిక్లో లైట్ గా పవర్ అప్ అవుతాడు. ఆ పవర్ అప్ అయినప్పుడు తన కలర్ గ్రీన్ కలర్ లో నుంచి కొద్దిగా ఎల్లోయిష్ కలర్ లోకి వస్తుంది. పిక్లో ఇక్కడికి వచ్చారా అని గోహాన్ అనుకుంటాడు. కే నిజంగాను సర్వైవ్ అయ్యావా, మళ్ళీ నా చేతుల్లో నువ్వు గుణపాఠం నేర్చుకుంటాకు వచ్చావా అని గామా 2 అంటాడు. నేను మరి ఇందాకట్లా కాదు కొద్దిగా మారా అని పిక్లో చెప్తాడు. ఓ అవునా అని చెప్పి గామా 2 పిక్లో ఇద్దరు బ్యాటిల్ చేస్తారు. పిక్లో మీరు ఎక్కడ ఎందుకున్నారు అని గోహాన్ అడిగితే అది తర్వాత చూసుకుందాం, ముందు బ్యాటిల్ మీద ఫోకస్ చేయి అని పిక్లో అన్ని గామా 2 పిక్లో ఇద్దరు బ్యాటిల్ చేస్తారు. లోపు గామా 1 గోహాన్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంత అక్కడి నుంచి బ్యాటిల్ చేస్తున్నాం, నీకు అసలు అలుపు అనేది ఉండదా అంటే నేను ఒక ఆండ్రాయిడ్ కాబట్టి నేను నా ఎనర్జీ డ్రైన్ అయ్యే వరకు నేను నా ఫుల్ స్ట్రెంత్ తోనే ఫైట్ చేస్తా అని గామా 1 అంటాడు. అయితే ఇంకా ఎంత ఎనర్జీ లెఫ్ట్ అయి ఉంది అంటే ప్రస్తుతం నేను 82% లో ఉన్నా. ఇది మంచిది కాదే అని గోహాన్ లిటిల్ గా షాక్ అవుతాడు. గామా 2 పిక్కోలో ఫైట్ చేస్తారు. అలా ఫైట్ చేస్తున్నప్పుడు గామా 2 కిక్స్ పనిచేస్తే కాకుండా తన బ్లాస్టర్ తో కూడా షూట్ చేస్తూ ఉంటాడు. అలాగా పిక్కోలో గామా 2 తంతే గాల్లో ఉన్నప్పుడే గామా 2 కిందకి బ్లాస్ట్ వేసి ఫ్లిప్ వేసి పిక్కోలను తంతాడు. దానికి పిక్కోలో గాల్లో ఉంటాడు. అప్పుడు గోహాన్ పిక్కోలను పట్టుకుని మీరు బానే ఉన్నారని అడుగుతాడు. నేను బానే ఉన్నా అని పిక్కోలో మళ్ళీ లెగుస్తాడు. జాగ్రత్తగా విను గోహాన్, మనం ఆండ్రాయిడ్స్ తో పోరాడుతున్నాం, దీన్ని ఎక్కువసేపు కొనసాగించడం మనకు ఏ రకంగా మంచిది కాదు అని పిక్కోలో అంటాడు. సరే అని గోహాన్ అంటాడు. మనం ఇప్పుడు ఒక్క గోల ఫినిష్ చేయాలి అని పిక్కోలో చెప్తే నాకు అర్థమైంది అని గోహాన్ వెళ్లి పవరప్ అయ్యి గామా 1 కొడతాడు. పిక్కోలో వెళ్లి పవరప్ అయ్యి గామా 2 తంతాడు. అప్పుడే ఇలా కావట్లేదని చెప్పి గామా 1, 2 ఇద్దరు కలిసి ఒకరిని అటాక్ చేద్దాం అనుకుని పిక్కోలో మీదకి వచ్చి అటాక్ చేస్తారు. అప్పుడే పిక్కోలో ఆ అటాక్ కి తను ఉన్న బిల్డింగ్ నుంచి బయటకు వస్తే అక్కడున్న గ్రౌండ్ మీదకి వెళ్తాడు. తను స్పెషల్ బీమ్ క్యానన్ ని చార్జ్ చేస్తాడు. మీరు చూస్తుంటే చెడ్డవల్ల లేరు, ఎందుకు మళ్ళీ అనవసరమైన ఆర్డర్స్ ఫాలో అవుతున్నారు అని పిక్కోలో అంటాడు. గామా 2 అర్థం కాకుండా చూస్తాడు. హా అని పిక్కోలో స్పెషల్ బీమ్ క్యానన్ వదిలితే గామా 2 తన ముందు ఒక షీల్డ్ లాంటి దాన్ని ఏర్పరచుకుంటాడు. అది ఒక మిర్రర్ లాగా ఉంటుంది. దానివల్ల పిక్కోలో వేసే బీమ్ మొత్తం స్కాటర్ అవుతూ ఉంటుంది. డాక్టర్ హీడో ఆర్డర్స్ ఎప్పటికీ తప్పు కావు అని గామా 2 అంటే ఆర్డర్స్ మెజంతా దగ్గర నుంచి వచ్చి ఉంటాయి, చూసుకో తను ఒక బ్యాడ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మీకు అని పిక్కోలో అంటాడు. అంత మంచిగానే ఉంది గామా 2 అని డాక్టర్ హీడో అంటే గామా 2 వచ్చి పిక్కోలోని తంతాడు. అలాగే వెంటనే పిక్కోలో కాలు పట్టుకుని అక్కడ కిందున్న లోయలోకి పిక్కోలోని మొత్తం కొట్టి పైనుంచి 2 చేతులతో గుద్దుతాడు. అప్పుడే ముందు షన్రాన్ ఇచ్చిన ఎక్స్ట్రా వస్తుంది. అలా కింద పడుతున్న పిక్కోలో ఒకసారిగా తన నమ్మల టైప్ ఆఫ్ సర్కిల్ సింబల్ వచ్చి మొత్తం ఒక పెద్ద ఆరెంజ్ కలర్ ఫ్లాష్ వస్తుంది. దానిలో నుంచి ఒక హల్క్ వర్షన్ లాంటి పిక్కోలో పవర్ అప్ అవుతూ బయటకు వస్తాడు. పవర్ అప్ అయిన పిక్కోలో జాయిగా పైకి వస్తూ ఉంటాడు. అలా వచ్చిన
వచ్చిన తర్వాత గామా 2 వచ్చి పిక్కలోని అదే పనిగా ఫుల్ గా పని చేస్తా ఉంటాడు. దానికి ఏ ఎఫెక్ట్ ఉండదు. పిక్కలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓవర్ పవర్ చేస్తాడు. అప్పుడే ఇదంతా అవ్వట్లేని చెప్పి మిజంతా ఒక చోటుకి వెళ్తాడు. అతన్ని ఫాలో అయ్యి డాక్టర్ హీడో కూడా వెళ్తాడు. ఈ లోపు మనం వచ్చేటప్పటికి అంతా అయిపోయినట్టుందని చెప్పి క్రిలిన్, బుల్మా, ఆండ్రాయిడ్ 18 దిగుతారు గోటెన్ ట్రంక్స్ తో పాటు. అప్పుడు ఈ లోపు ఏం జరుగుతుందంటే మిజంతా సెల్ ని ఆన్ చేద్దామని చెప్పి సెల్ ఉన్న కంట్రోల్ రూమ్ కి వచ్చి డిఫరెంట్ స్విచెస్ నొక్కి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అందుచు నొక్కిన తర్వాత కరెక్ట్ గా ఓపెన్ స్విచ్ ఓపెన్ అవుతుంది. ఈ లోపే డాక్టర్ హీడో వచ్చి తను కనిపెట్టిన రోబోట్ బగ్ తో తను పొడుస్తాడు. అతను సడన్ గా ఒక జాంబీ లాగా అటు ఇటు మారి కొద్దిగా పిచ్చెక్కినట్టు అలా ఆ సెల్ మ్యాక్స్ రిలీజ్ బటన్ నొక్కుతాడు. డాక్టర్ హీడో ఆపుదాం అనుకుంటాడు. అప్పుడే అక్కడున్న క్యాప్సూల్ మొత్తం విరిగిపోయి దానిలోంచి సెల్ మ్యాక్స్ బయటకు వస్తాడు. గామా 1, గామా 2 ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కలిపి సెల్ తో ఫైట్ చేస్తారు. కానీ ఎవరు ఏం చేయలేకపోతారు. ఈలోపు మన ఇద్దరు కుర్రోళ్ళు గాటన్ ఇంకా ట్రంక్స్ ఫ్యూజ్ అవుదాం అనుకుని ఫ్యూజన్ డాన్స్ చేసి ఫ్యూజ్ అవుతారు. కానీ ఫ్యూజన్ డాన్స్ లో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే చేసేటప్పుడు వాళ్ళు టచ్ అయినప్పుడు వేళ్ళు కరెక్ట్ గా పెట్టాలి. ఒక వేలు కానీ సరిగ్గా పెట్టకపోయినా అది ఒక అబ్నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద మారుతుంది. దీన్ని మాజిన్ బూ సాగాలో చూస్తాం. ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో కవర్ చేద్దాం. ఇప్పుడైతే స్టోరీలోకి వచ్చేద్దాం. ఇద్దరు ఫ్యూజ్ అయ్యాక తన పేరు గోటంగ్స్ సూపర్ సైన్ కింద మారాలి అనుకుంటాడు. కానీ ఆ ఫ్యూజన్ సరిగ్గా అవ్వకపోవడంతో అది అవ్వకుండానే అటాక్ చేద్దామని సెల్ మీదకి వెళ్తాడు. సెల్ ఏమో అలా పక్కకు తోస్తే అదేమో 18 మీదకి వస్తుంది. 18 ఏమో ఆ గోటంగ్స్ ని అలా పక్కకు పనిచేస్తుంది. అక్కడే గామా 1 ఉంటాడు. గామా 1 ఏమో పైకి పనిచేస్తాడు. ఆ పైన గామా 2 ఉంటాడు. గామా 2 అక్కడి నుంచి ఒకేసారి కింద కొడతాడు. తను కొట్టే ఆ ఫోర్స్ కింద వెళ్లే చోట్లోనే సెల్ హెడ్ కూడా అక్కడే ఉంటుంది. అయితే గోటంగ్స్ కూడా తల అలా పెట్టి తలతో సెల్ మ్యాక్స్ తలకి హెడ్ బట్ ఇస్తాడు. దానికి కొద్దిగా క్రాప్స్ వస్తాయి. అది అందరూ గమనిస్తారు. ఇది ఫస్ట్ టైం ఒక ఫెయిల్ అయిన ఫ్యూజన్ పనికి రావడం అని పిక్కలో అనుకుంటాడు. దెబ్బతిన్న సెల్ మ్యాక్స్ ఇంకా అలా ర్యాండమ్ గా పిచ్చి పట్టినట్టు ఫైట్ చేస్తూనే ఉంటాడు. అప్పుడే సూపర్ సైన్ 2లో ఉన్న గోహాన్ గామాస్ తో మాట్లాడతాడు. మనం ఏం చేస్తున్నది పని చేయడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని గామా 2 గోహాన్ అడుగుతాడు. గోహాన్ మనం ఇంకా స్ట్రాంగర్ అటాక్స్ వాడాలి అని గోహాన్ అంటాడు. గామా 2 గామా 1 ని డాక్టర్ ని స్కాన్ చేయి అని అడిగితే డాక్టర్ ప్యానల్ కి ఏం ప్రమాదం లేదు, తను బతికే ఉన్నారు అని చెప్పి గామా 1 సమాధానం ఇస్తాడు. అప్పుడే గామా 2 ఫుల్ గా పవరప్ అయ్యి పైకి వెళ్ళి పైనుంచి ఎంతో ఫోర్స్ తో ఏదో మీటియోరైట్ లాగా అలా కిందకి సెల్ మీదకి వస్తాడు. దానికి చుట్టుపక్కల మొత్తం పెద్ద డిస్ట్రాక్షన్ అవుతుంది. సెల్ తన చేతిని అడ్డుపెట్టి డిఫెండ్ చేసుకుంటాడు. దానికి ఫుల్ గా ఎనర్జీ అయిపోయి గామా 2 కింద పడి ఉంటాడు. ఇక్కడ తెలిసేది ఏంటంటే సెల్ మ్యాక్స్ చేయి మాత్రమే విరిగిపోయి పడి ఉంటుంది. సెల్ మ్యాక్స్ మొత్తం బానే ఉంటాడు. ఇది ఇంకా అవ్వలేదు అని పిక్కలో అంటాడు. అలాగా అలసిపోయిన గామా 2ని సెల్ మ్యాక్స్ చూసి కాలుతో తొక్కేద్దాం అనుకుంటాడు. అప్పుడే పిక్కలో తన ఆరెంజ్ ఫామ్ కి వచ్చి ఆ కాల్ని ఆపుతూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ చూస్తే తను పాస్ట్ లో డేమన్ కింగ్ ఫామ్ లార్జ్ గా ఉండేదని గుర్తుకొస్తుంది. నేను కంప్లీట్ గా మర్చిపోయి దాని గురించి అని చెప్పి జాయిగా పెద్దగా అవుతాడు. ఇంచుమించుగా సెల్ మ్యాక్స్ సైజ్ కి అలా పెద్దగా అయ్యి కాలు పట్టుకుని అలా వెనక్కి పుష్ చేద్దాం అనుకుంటాడు. కాకపోతే సెల్ మ్యాక్ ఆ కాలు తీసుకుని పిక్కలో నుంచి తప్పించుకుని వెనక్కి వెళ్ళి ఉంటాడు. అప్పుడే పిక్కలో ఒక పెద్ద కేబుల్ వైర్ తీసుకుని సెల్ మ్యాక్స్ మీదకి వేస్తాడు. గోహాన్ వచ్చి పిక్కలో మీరెంత పెద్దగా అయ్యారు కాబట్టి మీరు తను బీట్ చేయగలరు కదా అని అడుగుతాడు. గోహాన్ నేను పెద్దగా అయి ఉండొచ్చు కానీ నా స్ట్రెంత్ పెద్ద మారలేదు, మొత్తం ఒక బ్లఫ్ మాత్రమే. ఇంగో సెన్సుబిన్ నేను తిందాం అనుకున్నా, నువ్వు తిను అని సెన్సుబిన్ గోహాన్కి ఇస్తాడు. కానీ అని గోహాన్ అనేలోపే పిక్కలో నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తాడు. సరే అయితే అని గోహాన్ సెన్సుబిన్ తిని మళ్ళీ తను అల్టిమేట్ గోహాన్ ఫామ్ కి వస్తాడు. గోహాన్ చెప్పేది విను, నువ్వు మైండ్ సరిగ్గా పెడితే ఈ ప్రపంచంలో నువ్వే స్ట్రాంగెస్ట్ అవ్వచ్చు, దాంతో నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని పిక్కలో గోహాన్ చెప్తే ఐ విల్ అని గోహాన్ రెడీ అవుతాడు. ఈలోపు కింద పడి ఉన్న సెల్ మ్యాక్ కోపంగా పిక్కలో మీదకి వచ్చి పిక్కలో సెల్ మ్యాక్స్ ఇద్దరు ఫైట్ చేస్తారు. ఈలోపు గోహాన్ కూడా సెల్ మ్యాక్స్ తో ఫైట్ చేస్తాడు. అలాగా ఫైట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద లోయ ఉంటుంది. అక్కడ సెల్ మ్యాక్ ఉంటే అది మొత్తం కిందకి పడిపోతే గోహాన్ కీ బ్లాస్ట్ వేసి సెల్ మ్యాక్స్ కూడా కింద పడేలా చేస్తాడు. అందరూ ఇక్కడికి ఒకసారి రండి అని పిక్కలో వాళ్ళందరినీ పిలుస్తాడు. గోహాన్ నేను ఎలాగోలాగన సెల్ మ్యాక్స్ ని కింద పడేలా చేస్తా, నువ్వు అంతా కరెక్ట్ గా ఉన్నప్పుడు కామేహామేహా అన్న అలాంటిదన్నా చార్జ్ చేసి ఉంచు, ఒకసారి వెంటనే తన హెడ్ మీద కొదిలిది గాని నిజంగానే వింటున్నావా, నీ ప్రతి బిట్ ఆఫ్ ఎనర్జీని ఒక్కో అటాక్ లో ప్యాక్ చేసి ఒకేసారి రిలీజ్ చేయి పిక్కలో గోహాన్ చెప్తాడు. ఓకే పిక్కలో అని గోహాన్ సమాధానం ఇస్తాడు. ఇంకా వస్తున్నాడు పిక్కలో అంటాడు. ఆలోపు సెల్ మ్యాక్స్ ఫుల్ గా ఛార్జ్ అయ్యి వాళ్ళందరి మీదకి ఎదురుగా వస్తాడు. ఆల్రెడీ గోహాన్ బిల్లీని చీన్ ఛార్జ్ అప్ చేసుకో అని పిక్కలో
సెల్మాక్స్ కి ఎదురుగా వెళ్తాడు. గోహాన్ చీ చార్జ్ చేస్తూ ఉంటాడు. అలాగా సెల్మాక్స్ పిక్లోని తన్ని పంచ్ ల్యాండ్ చేసి మళ్ళీ పైకి ఒక అప్పర్ కొడతాడు. అలా గాల్లో ఉన్నప్పుడు సెల్మాక్స్ తన తోకతో మళ్ళీ పిక్లోని హిట్ చేస్తాడు. దానికి పిక్లో గాల్లో ఎదుర్కొంటూ పడతాడు. ఓ పిక్లో అని గోహాన్ ఇంకా మిగిలిన వాళ్ళు చూస్తారు. పిక్లో స్టే బ్యాక్ గోహాన్, ఈ చీ మీద ఫోకస్ చేయి, సీరియస్ గా వెళ్ళాలి అని కింద పడి ఉన్న పిక్లో పైకి లేచి సెల్మాక్స్ తో మళ్ళీ ఫైట్ చేస్తాడు. క్రిలిన్, గోహాన్ రెడీ అయిందా? పిక్లో ఆల్మోస్ట్ చనిపోయేలాగా ఉన్నాడు అని అడుగుతాడు. ఇంకా కొద్దిగా కావాలి అని గోహాన్ అంటాడు. అలాగా పిక్లో దెబ్బలు తింటూ ఉంటాడు. దాన్ని చూసి గోటంగ్స్ ఆగలేక వెళ్ళి సెల్మాక్స్ ని అటాక్ చేస్తే వచ్చే గోటంగ్స్ ని అలా పక్కకు పనిచేస్తాడు తను ఇరుగు పని చేస్తూ. ఇంకా 18 క్రిలిన్ కూడా కీ బ్లాస్ట్ వేస్తూ ఉంటారు సెల్మాక్స్ మీద. తను ఫస్ట్ 18 కొడతాడు. ఓ నో 18 అని చెప్పి కింద పడిపోతున్న 18 ని క్రిలిన్ పట్టుకుంటే గాల్లో ఉన్న క్రిలిన్ ని సెల్మాక్స్ పైకి ఎగిరి కింద కొడతాడు. అప్పుడే గామా 1 ఫుల్ గా పవర్ అప్ చేసి తన బ్లాస్టర్ తో సెల్మాక్స్ మీదకి వేద్దాం అనుకునే బ్లాస్ట్ వదులుతాడు. అది సెల్మాక్స్ దగ్గరలో వెళ్లే టైంకి సెల్మాక్స్ అక్కడి నుంచి మాయమయ్యి తన తోకతో గామా 1 ని వెనక నుంచి అటాక్ చేస్తాడు. గోహాన్ కంగారు పడుతూ ఉంటాడు. తను ఎలాగైనా స్లో చేయాలని చెప్పి పిక్లో సెల్కి ఎదురుగా నిలబడి అడ్డు ఉంటాడు. సెల్మాక్స్ ని ఎదురు అటాక్ చేస్తే సెల్మాక్స్ తన నోటి నుంచి బ్లాస్ట్ వదులుతాడు. దానికి పిక్లో చేయిపోతుంది. పిక్లో ఎక్కువసేపు హోల్డ్ చేయలేడు అని గోహాన్ కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు కాన్సన్ట్రేట్ చేయి గోహాన్, లేకపోతే ఇప్పుడు దాకా చేసింది వృధా అవుతుంది. నువ్వు ఏ మూవ్ చేయకు, నీ పవర్ సెల్మాక్స్ పవర్ కన్నా సర్పాస్ అవ్వకపోతాయి, ఫోకస్ చేస్తూనే ఉండు అని పిక్లో చెప్తాడు. పిక్లో అని ప్యాన్ షిప్ లోని చూస్తుంది. పిక్లోని సెల్మాక్స్ గాల్లోకి ఎగరేసి మల్టిపుల్ కీ బ్యాష్ వేసి షూట్ చేస్తాడు. అలా చేసినప్పుడు పిక్లో అలాగా గాల్లోనే ఫుల్ గా డ్యామేజ్ అయి ఉంటాడు. ఈలోపు సెల్మాక్స్ కింద ఒక గ్రీన్ అండ్ ఆరెంజ్ ఎల్లో కలర్ లో ఉన్న ఒక పెద్ద ఎనర్జీ బాల్ ని చార్జ్ అప్ చేస్తూ పెద్ద చేసి పిక్లో మీదకి వదులుదాం అనుకుంటాడు. అలా కింద పడిపోతున్న పిక్లో మీదకి సెల్మాక్స్ ఆ బాల్ వదులుతాడు. చూస్తుంటే చాలా బ్యాడ్ గా ఉంది అనుకుని గామా 1 పైకి లేసి సెల్ చార్జ్ చేసిన ఎనర్జీ బాల్ పిక్లో మీదకి వేస్తాడు కదా. ఆ బాల్ దగ్గరికి చేరుకుంటూ ఉంటాడు. అది దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది. దాన్ని గోహాన్ చూస్తాడు. సడన్ గా తను ఒక టైప్ ఆఫ్ షాక్ లోకి వెళ్తాడు. ఆ షాక్ కి తన చుట్టూరు ఒక డిఫరెంట్ ఆరా పైకి రైజ్ అవుతూ ఉంటుంది. తన కళ్ళు కూడా రెడ్ కలర్ లో మారి హా అని పవర్ అప్ అవుతాడు. ఒక బ్లూ కలర్ ఆరాతో టూర్ ఒక వైలెట్ కలర్ ఎనర్జీతో ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది అని క్రిల్ ఆండ్రాయిడ్ చూస్తూ ఉంటారు. ఇప్పుడే గోహాన్ సెల్మాక్స్ ముందుకు వస్తాడు. సెల్మాక్స్ ముందుకు వచ్చి ఎంతో ఫోర్స్ తో ఒక పంచ్ గోహాన్కి ఇస్తాడు. గోహాన్ ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంటాడు. కానీ సెల్మాక్స్ ఇచ్చిన పంచ్ కి గోహాన్ వెనుక మొత్తం ఒక పెద్ద షాక్ ఏర్పడుతుంది. ఏంటి ఇప్పుడు నీ దగ్గర ఇంతే ఉందా అని చెప్పి తన చేయికి పక్క తీసి హా అని ఒక గట్టి పంచిస్తాడు. దానికి సెల్మాక్స్ దూరంగా వెళ్లి పడతాడు. ఈలోపు పిక్లో కూడా కింద పడతాడు. పిక్లోని గాడ్ చేస్తూ గామా 1 షీల్డ్ వేసి ఉంచుతాడు. దాన్ని గోహాన్ గమనిస్తాడు. ఏ పిక్లో లెగు అని గామా 1 పిక్లోని అంటాడు. పడిపోయిన సెల్మాక్స్ మళ్ళీ పైకి లేచి ఒక పెద్ద ఎనర్జీ బాల్ ని అలా చాలా పెద్దదిగా చార్జ్ చేస్తూ ఉంటాడు. ఇది అలా చార్జ్ చేస్తున్నప్పుడు పిక్లో లేచి తన చేతులు ఎక్స్టెండ్ చేసి సెల్ ఒక చోట ఉండేలాగా చూస్తాడు. పిక్లో అని గోహాన్ చూస్తే గోహాన్ ఇప్పుడు చెయ్యి అని అంటాడు. సెల్ ఏమో చేతులు విడిపించుకుందామని చాలా ట్రై చేస్తాడు. అలా పిక్లోని దగ్గరికి లాగి కాల్తో తంతాడు. దీన్ని ఊరికనే పోనివ్వకు అని చెప్తాడు. ఇప్పుడు గోహాన్ ఫుల్ గా అలా చార్జ్ చేస్తూ ఉంటాడు. ఈలోపు సెల్మాక్స్ తన రెక్కలతో గాల్లోకి ఎగురుదాం అనుకుంటాడు. ఎక్కడికి పారిపోతున్నావు, కిందకి రా అని చెప్పి తన విరిగిపోయిన లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ రీజనరేట్ చేసుకుని తన 2 చేతులతో పట్టుకుంటాడు. అయినా కానీ సెల్మాక్స్ ఓవర్ పవర్ చేసి గాల్లోకి ఎగిరితే కింద నుంచి గామా 1 ఒక రెక్కను షూట్ చేస్తాడు. అలా పక్క నుంచి క్రిలిన్ వచ్చి డిస్ట్రక్టివ్ డిస్క్ వేసి ఇంకో రెక్కను షూట్ చేస్తాడు. ఆ రెక్క కొద్దిగా బ్రేక్ అయితే ఆండ్రాయిడ్ 18 వచ్చి పూర్తిగా విరగొడుతుంది. హా పిక్లో సెల్మాక్స్ మొత్తాన్ని చుట్టేసి ఉంటాడు. సెల్మాక్స్ గాల్లో ఉన్నప్పుడే ఒక ఎనర్జీ బ్లాస్ట్ ని అలా చార్జ్ చేస్తూ ఉంటాడు. అది పెద్దదవుతూ ఉంటుంది. అప్పుడే గోహాన్ అని పిక్లో అంటాడు. అప్పుడే లైట్ ఆఫ్ డెత్ మకంకో సప్పో అని ఒక స్పెషల్ బీమ్ క్యానల్ లాంటి దాన్ని అలా వదులుతాడు. సెల్మాక్స్ కూడా అలా ఎనర్జీ బాల్ గోహాన్ వైపు వదులుతాడు. అయితే గోహాన్ వేసే లైట్ ఆఫ్ డెత్ వెళ్ళి తన ఎనర్జీ బ్లాస్ట్ దూసుకుపోయి సెల్ తల మీద పడుతుంది. అది తన తలని మొత్తం చీల్చుకుంటూ బయటకు వస్తుంది. ఈలోపు మిగిలిన వాళ్ళందరూ చూసి తను ఇది చేశాడు అనుకుంటే మీరు అందరూ వెంటనే వెళ్ళాలి, కానీ ఇప్పుడు పేలిపోతాడు అని గామా 1 చెప్తాడు. పిక్లో కోటంగ్స్ తీసుకుని ఇంకా క్రిల్ ఆండ్రాయిడ్ 18 కూడా గోహాన్తో పాటు అలా దూరంగా వచ్చేస్తారు. పైన షిప్ లో బుల్మా ప్యాన్ ఆ బ్లాస్ట్ కి దూరంగా ఉండి చూస్తారు. ప్యాన్ ఏమో పైనుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ హీడో చనిపోయిన గామా 1 దగ్గరికి వెళ్తాడు. ప్యాన్ బయటకు వస్తుంది. సడన్ గా ఆరెంజ్ పిక్లో బీస్ట్ గోహాన్ చూసి షాక్ అవుతుంది. వాళ్ళిద్దరు మళ్ళీ నార్మల్ ఫామ్ కి వచ్చేస్తారు. ప్యాన్ వెంటనే వచ్చి గోహాన్ హత్తుకుంటుంది. మనకి తిరిగి చూస్తే గామా 2 మనం ఆ బీస్ట్ ని వాళ్ళ హెల్ప్ లేకుండా బీట్ చేయలేము
అని పిక్కలో అంటాడు. ఇంకా డౌట్, నాన్న ఇంకా వెజిటా వాళ్ళిద్దరే ఈ మోన్స్టర్స్ వర్షన్ ఆఫ్ సెల్ ఎదుర్కోగలరా అని. అందుకే చెప్తున్నాం కదా, పీస్గా ఉందని చెప్పి ఏ బాధ లేకుండా ఉండకూడదు అని పిక్కలో అరుస్తాడు. ఇది సరిగ్గా చెప్పారు, సారీ అని గోహాన్ అంటాడు. ఇంతకీ ఆ లాస్ట్ అటాక్ ఏంటి అని పిక్కలో అడుగుతాడు గోహాన్ని. అది లైట్ ఆఫ్ డెత్. ఏంటి నువ్వు తన లైట్ ఆఫ్ డెత్ అని పిలుస్తున్నావా అని పిక్కలో అంటాడు. దానికి గోహాన్, అవును, ఒక పూర్ ఇమిటేషన్ అనుకోండి. గోహాన్ అవుతూ అంటాడు, ఇది చాలా బ్రిలియంట్ గా ఉంది అని పిక్కలో చెప్తాడు. కామా 2 జాయిగా ఫేడ్ అయిపోయి తన కేప్ మాటికే మిగులుతుంది. సో తను వెళ్ళిపోయాడు అని క్రిలిన్ అంటాడు. అప్పటికి చాలా ఎఫర్ట్స్ చేస్తాం తను కాపాడడానికి అని గామా 1 సమాధానం ఇస్తాడు. తను అసలు ఏం చేశాడు అక్కడ అని పిక్కలో అడుగుతాడు. తనకున్న ఎనర్జీ మొత్తం ఒక మ్యాచ్ బర్స్ట్ లో రిలీజ్ చేశాడు అని గామా 1 సమాధానం ఇస్తాడు. అది పనికొచ్చింది, దానివల్లే సెల్మెక్స్ వీక్ అయ్యాడు అని పిక్కలో చెప్తాడు. తను నిజంగానే ఒక సూపర్ హీరో అని పిక్కలో అంటాడు. మీరు కూడా మీ ఎఫర్ట్స్ తోనే ఈ ప్రపంచం కాపాడబడింది అని డాక్టర్ హీడో చెప్తాడు. మొత్తం నా తప్పే, నేనే సెల్మాక్స్ ని క్రియేట్ చేశా, దానికి గామా 2 ప్రైస్ పే చేశాడు అని డాక్టర్ హీరో బాధపడుతుంటే మొత్తం వాళ్ళకి తగ్గట్టు మలుకున్నారు. నీ తప్పేం లేదు, నువ్వు చూడడానికి రెడ్ రిబ్బన్ ఆర్మీలో జాయిన్ అయ్యే వెళ్ళినా లేవు అని క్రిలిన్ చెప్తాడు. నాకు ముందే తెలిసి ఉండాల్సింది, నేను ఈ రీసెర్చ్ ఫండ్ కోసం ఆశపడ్డా. సో డాక్టర్ హీడో ఈ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని బుల్మ అడుగుతుంది. ఇప్పుడు డాక్టర్ హీడో, నేను గామా 1 అథారిటీస్ కి లొంగిపోతాం అని డాక్టర్ హీడో చెప్తాడు. చెప్పాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తానికి హోల్ పాయింట్ నేను అరెస్ట్ చేయడమే, కానీ నాకు కూడా సెకండ్ థాట్స్ వస్తున్నాయి అని క్రిలిన్ చెప్తాడు. ఎందుకని ఇది మనతోనే ఉంచకూడదు, నువ్వు ఎగ్జాక్ట్ గా మంచోడివి కాదు, అలా అని చెప్పి చెడ్డోడివి కాదు అని పిక్కలో చెప్తాడు. అయితే క్యాప్సూల్ కార్ప్ నన్ను గామాని హైర్ చేసుకుంటుందా అని అడుగుతాడు. అప్పుడు ఆండ్రాయిడ్ 18 కోపంగా వచ్చి, నిజంగానా, నీకు ఫేవర్స్ అడిగే ఛాన్సే లేదు అని ఆండ్రాయిడ్ 18 కోప్పడుతూ డాక్టర్ హీడో మీదకి వస్తుంది. అయితే బుల్మా, నీకేమైనా బ్యూటీ ట్రీట్మెంట్స్ అని తెలుసా అని అడుగుతుంది. బ్యూటీసా మ్యామ్ అని డాక్టర్ హీడో అర్థం కాకుండా చూస్తే, అదే స్కిన్ యంగ్ గా కనపడడానికి అని బుల్మా చెప్తుంది. యాక్చువల్గా నాకు బయాలజీ కూడా బాగా తెలుసు, నాకు లైసెన్స్ కూడా ఉంది మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి, సో అది కొద్దిగా ఈజీయే నాకు అని డాక్టర్ హీడో చెప్తే, నీకేమైనా థాట్స్ ఉన్నాయా పిక్కలో అని పిక్కలో అడుగుతుంది. నేను అపోజ్ చేయను, నేను యూజ్ చేసుకొని సర్జరీలకి డ్రాగన్ బాల్స్ని కాకుండా అని పిక్కలో అంటాడు. అయితే యువర్ హైడ్ అని చెప్పి బుల్మా అంటుంది. థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి డాక్టర్ హీడో అంటాడు. అయితే ప్యాన్ పిక్కల దగ్గరికి వచ్చి హిహి అని నవ్వుతుంది. అయితే అందరూ ప్యాన్ చూస్తే ప్యాన్ ఒకసారి కామ్ అయ్యి జాయిగా గాల్లోకి ఎగురుతుంది. దాన్ని అందరూ గమనిస్తారు. ఇది గైస్ ఈ వీక్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా బ్లీచ్ మీద డ్రాగన్ బాల్ జీటీ మీద కూడా వర్క్ చేద్దాం అనుకుంటున్నా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ఎక్స్ట్రీమ్. దిస్ ఇస్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.